హాయ్ అండి. ధనియాలు స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకొని ధనియాలు, విలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నేను పాలకూర చికెన్ అయితే చేస్తున్నాను. మట్టి పాత్రలోని మళ్ళీ అవన్నీ తీసేసుకొని రోట్లేసి దంచుకోవాలి. ధనియాలు మట్టి పాత్రలో ఆయిల్ వేసుకొని సన్నంగా తరుక్కున్న 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాను. చికెను ఫస్టే క్లీన్ చేసి దాంట్లో పసుపు, రాళ్ళుప్పు వేసి ఒక 1 అవర్ అయితే సైడ్కి పెట్టుకున్నాను. రోట్లోని ధనియాలు అయితే మెత్తగా పౌడర్ చేసి సైడ్కి పెట్టుకొని మిక్సీకి తీసుకోవాలి. దాంట్లో చికెన్కి ఎంత కారం కావాలో అంతా నేను వేసుకున్నాను. అల్లము, ఎల్లిగడ్డ, కొద్దిగా కాజు, పాలకూర 3 కట్టల వరకు తీసుకున్నాను. కొద్దిగా పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా దీంట్లోనే అయిపోతుంది కాబట్టి కూర టేస్ట్ మరింత పెరుగుద్ది. మీరు ఎప్పుడూ కూడా అల్లం పేస్ట్ చాలా రోజులు రుబ్బి పెట్టేది కంటే కూడా అప్పటికప్పుడు మనం దంచి వేసుకున్నా లేదు ఇట్లా మిక్సీ పట్టి వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి నాన్ వెజ్కి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకాక మనం మిక్సీ పట్టుకున్న కాజు, పాలకూర, అల్లం, వెల్లుల్లి అదంతా కూడా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చాలామందికి ఆయిల్ అంటే పైకి కూరలో తేలితే ఇష్టంగా తింటారు. అలాంటి వాళ్ళు సిమ్లో పెట్టి ఏ కూర వండినా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ రాళ్ళుప్పు సరిపోదని వేసుకున్నాను ఆ గ్రేవీకి. ఫస్ట్ చికెన్లో వేసాం కాబట్టి అందుకనే లైట్గా వేసుకున్నాను. మీకు ఇంకా కారం సరిపోదు అనిపిస్తే పొడి కారం కూడా వేసుకోవచ్చు. అది దంచుకున్న ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. వేసుకొని ఫుల్గా కలిపేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఈలోపు గోధుమ పిండి, కాస్త పెరుగు, సాల్ట్ వేసి మెత్తగా పిసికి సైడ్కి పెట్టుకున్నాను. అది చపాతీలు అయితే చేసి కాల్చుతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయి చపాతీలు. కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ కట్టేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది చికెను పాలకూర. మీకు ఇంకా పులుపు కావాలి అనిపించితే కొంచెం నిమ్మరసం అయితే పిండుకోండి. కానీ ఇలానే టేస్ట్ బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చపాతీలు కాల్చుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. చికెన్ అయితే అదిరిపోయింది. చపాతీలు ఎప్పుడు కూడా సన్నంగా పల్చగా పాముకున్నట్టయితే పెరుగు వేసి సాల్ట్ వేసి సన్నంగా పాముకున్నట్టయితే పొంగుతాయండి. చూశారు కదా, అది మంచిగా పొంగుతాయి. ఒకటి, రెండోది తినడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లావుగా చాలామంది పొరలు కానీ లావుగా చేసుకుంటూ ఉంటారు. అది 2 పీసులు నవలంగానే ఇంకా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా నవలంగానే మనకి దవడల నొప్పి అనేది వచ్చేస్తుంది. తిన్నాక ఇష్టపెట్టుకోరు. పలచగా ఉన్నాయి అనుకోండి ఈజీగా నవలొచ్చండి. అందుకనే చపాతీలు పలచగా చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ లైట్గా అప్లై చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇలా పులకాల్లాగా కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. రేపటి వరకు ఉన్నా సరే పాడవు. కాస్త పెరిగేసి పిసికి సైడ్కి పెట్టుకుంటే మెత్తగా స్మూత్గా ఉంటాయి చపాతీలు. చూశారు కదా, మా మనవరాలు ఫస్ట్ నాకు అన్నది, తనకి వేసి పెడుతున్నాను. తనకి చికెన్ అంటే చాలా ఇష్టం. మా అబ్బాయికి కూడా. మా అబ్బాయి తనే ఎక్కువ మా ఇంట్లో చికెన్ తింటారు. చాలా ఇష్టం. రోజు అసలు ఉన్నా సరే విసుగు అనేది రాదు. ఇవన్నీ చాలా బాగుంది. రెడీగా ఉంది ఇంకా. గ్రేవీ అయితే సూపర్గా వచ్చింది.